నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో డిఎస్సి నియామకాల అంశం రాజకీయంగా వేడెక్కింది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజీనామా చేసి చర్చలకు రావాలని సవాల్ విసిరారు. డిఎస్సి అక్రమాలపై దశల వారీగా దీక్షలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరిస్తూ సూపర్ 6 హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎవరు అడిగారు? ఆయన బహిరంగ చర్చకి ఎవరు అడిగారా? ఆయన నేను చర్చలకు వస్తానంటాడు. రాజీనామా చేసి రమ్మను. ఎవరు కాదన్నారు? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నెంబర్ 1, లోకేష్, అంతకు ముందున్న జీవోని ఎందుకు రద్దు చేశావు? మళ్ళా నీ పని అయిపోయిన తర్వాత మళ్ళా జీవో ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే ఏంటో తెలుసా? ముందేమో డోర్ ఉంటుంది, వెనక ఒక డోర్ పెట్టారు. ఆ వెనక డోర్ ఓపెన్ చేశారు. దానిలో దొరబట్టిన తర్వాత మళ్ళీ డోర్ మూసేశారు. ఫస్ట్ జీవో దొరబట్టడానికి, ఆఖరి జీవో డోర్ మూసేయడానికి. అంటే నీ వాళ్ళని వెనక డోర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ డోర్ మూసేశావు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు నాయన నారా లోకేష్. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఎందుకు అంతకు ముందున్న జీవోను మార్చావు? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఆ జీవోని మార్చేసి పాత జీవో ఎందుకు తీసుకొచ్చావు? ఇస్ ఇట్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్? ఈ వ్యాలిడ్ క్వశ్చన్ సమాధానం చెప్పడు కానీ చర్చకు వస్తాయంట. ఇప్పుడు నీ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. ఒకవేళ చర్చకు వస్తామని మేమన్నా కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఇందా గేట్ దగ్గరికి రానిలే మమ్మల్ని. వాళ్ళని చెప్పాము, అబ్బాయి మీరు మంచిది కాదు, మేమేం చేయమా, శుభ్రంగా వస్తామని చెప్పాము. పోలీసులు పాపం ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్నారు పైనుంచి ఒత్తిడి వల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చర్చల పేరుతో డైవర్ట్ చేస్తున్నాడు నారా లోకేష్. అసలు నీతో చర్చలు చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు. అసలు దీనికి సమాధానం చెప్పు. చర్చలు ఏంటి? తెగకూడని ఏదన్నా ఉంటే అది చర్చల్లో. ఇంత స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు చర్చలకు వస్తా అని చెప్పి ఊరికి కింద పైన ఎగురుతున్నావు. అదన్నీ కుదిరే పని కాదు. రాజీనామా చేసిరా చర్చలకి. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఓకే. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన భవనం అశోక్ రెడ్డి అమెరికాలో స్కై డైవింగ్ చేసి అరుదైన సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 14,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి దూకిన అశోక్ రెడ్డి నిర్ణీత సమయంలో పారాషూట్ ను విజయవంతంగా తెరిచి సురక్షితంగా నేలపైకి చేరుకున్నారు. స్కై డైవింగ్ లో అవసరమైన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఈ సాహసాన్ని పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అమెరికాలో చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుకున్న అశోక్ రెడ్డి విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా యువకుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించడం తమ గ్రామానికే గర్వకారణమని కొనియాడారు. డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయంటూ అధికారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన గళం వినిపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి స్కామ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సిబిఐతో విచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్పి మా డిమాండ్ని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల, ప్రభుత్వాల పట్ల పౌరులకి, ప్రజలకి, విద్యార్థులకి అందరికీ కూడా నమ్మకం ఉంది. అట్లాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఏదైతే విద్యా వ్యవస్థలో కానీ లేదా ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో కానీ, తగిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ
నియమ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా ఈ కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వంపై ఉంటుంది. అటువంటి తరుణంలో మొన్న సెంట్రల్ గవర్నమెంట్లో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో తప్పు జరిగిందని 21 మంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం బలి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి మరి అక్కడ ఉన్నటువంటి ధర్మాన ప్రధాన్ గారు ఏదైతే వారు విద్యాశాఖకి రాజీనామా చేసి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన పరిస్థితి అక్కడ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో మరి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వారికి వారే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఇవాళ లోకేష్ గారు కేవలం ముఖ్యమంత్రి తనయుడు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేటువంటి తప్పులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద పడే పరిస్థితి ఉంటే దానికి కూడా స్పందించట్లేదు ఈ ప్రభుత్వం. ముఖ్యంగా మేము అడుగుతున్నాం, డిఎస్సిలో జరిగిన అక్రమాలని మీ పత్రికా విలేకరుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్యాకెట్ ఆడుకునేటువంటి వారికి ప్యాకెట్ని కూడా ఒక గేమ్గా చూపించి మరి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే పరీక్షలు రాయాలి. కానీ పరీక్షలు కూడా రాయకుండా కొంతమందికి కావలసినటువంటి వారికి సుమారు 421 ఉద్యోగాలు పరీక్షలు రాయకుండా వారికి ఇష్టానుసారం వారికి కావలసిన వారికి ఇచ్చేసుకునే విధంగా చేసి దానికి ఒక జీవో ఇష్యూ చేసి వారి యొక్క తప్పిదం వారికి కావాల్సిన మనుషులందరినీ తీసుకున్న తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసి ఈ రకంగా వ్యవస్థ ప్రజలు ఇచ్చిన అధికారం చేతిలో ఉంది కదా అని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నేల రాస్తూ ఈ ప్రభుత్వం చేసిన చర్యలు మేము మరి ఖండిస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే కొంతమంది ఎవరైతే మరి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తామనే మాట ప్రభుత్వం చెప్తున్నారు. మీరు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేటువంటి వారైతే తప్పనిసరిగా మరి స్వర్ణ పథకం వచ్చినటువంటి వారికి మరి ఉద్యోగం రావాలి. వారికి ఉద్యోగం రాలేదు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రేణిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను, పాఠశాల ఆవరణలో రక్షిత తాగునీటి తదితర మౌలిక వస్తువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో లైట్లు, ఫ్యాన్లకు అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫామ్లు, షూలు, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి భూముల విషయంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. 100 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. రైతులు సాగు చేసుకుంటున్న సుమారు 600 కోట్ల విలువైన భూములను పర్యాటక శాఖకు తక్కువ ధరకే విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దళిత రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫ్రీహోల్డ్ పేరుతో ఎకరాకు 90 లక్షల రూపాయల చొప్పున భూములను విక్రయిస్తూ భవిష్యత్తులో కోట్ల రూపాయల విలువ పెరిగే అవకాశం ఉన్న భూములను తక్కువ ధరకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భారీగా అక్రమ లావాదేవీలు, లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయాల సమీపంలో స్పా సెంటర్లు, స్టార్ హోటళ్లు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంపై కూడా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నారా లోకేష్ నైతిక బాధ్యత ధర్మేంద్ర ప్రధాన్ లాగా వహించి రాజీనామా చేయాలా? ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షల రూపాయలు పైగా దండుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు అని సాక్ష్యాధారాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించటం జరిగింది. దాని మీద ఆయన రాజీనామాను కోరుతూ నారా లోకేష్ అలాగే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నటువంటి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులకు విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో మా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు 4వ తారీఖున నియోజకవర్గాల పరిధులలో మా నాయకులతో పాటు విద్యార్థి యువత ప్రతినిధులతో
సమావేశాలను నిర్వహించి ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని 175 నియోజకవర్గాలలో నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. విద్యార్థినులతో యువతతో అందరితో కలిపి ఆ తరువాత దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే సిగ్గుపడాల నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇంత అక్కడ తప్పు జరిగింది, అవినీతి అన్నటువంటి ప్రస్తావన పెద్దగా రాలా. ఇక్కడ 16,000 ఉద్యోగాలు 20-30 లక్షలకు అమ్మేసుకున్నారు. 421 స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలలో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి క్రీడా సంఘాల అధిపతులు ఎవర్రా అంటే కోన రవికుమార్ ఆముదాల వలస ఎమ్మెల్యే, ఆయన సాఫ్ట్ బాల్కి జూడోకి ఆ ఎంపీ నారా లోకేష్ గారి కో బ్రదర్ భరత్ ఒక జూడో సంస్థకి వాళ్ళు నాయకులు. ఆ 2 ఉద్యోగాలకు ఆ 2 స్పోర్ట్స్కు సంబంధించి దాదాపు 90 ఉద్యోగాలు ఇచ్చేసినారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించినారు. ఈ శాప్ చైర్మన్ అనే వ్యక్తి, ఆ రవినాయుడు అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర దాదాపు 30 లక్షలు వసూలు చేసే ఎన్ని తొందరలో బయటకు రావడా ఆధారాలతో నిరూపించబోతున్నాం. ఇంత దుర్మార్గంగా పోస్టులు అమ్ముకున్నటువంటి పరిస్థితులలో నారా లోకేష్ ఖచ్చితంగా ఆయన గారు రాజీనామా చేసి తమ నైతికను నిరూపించుకొని సిబిఐ ఎంక్వైరీ వేసి తాము తప్పు చేయకపోతే తప్పు చేయలేదు అని సిబిఐ నిర్ధారిస్తుంది. నిందితులైతే వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా చట్టం తన చర్య తీసుకుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం భారీగా రోడ్డెక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో వందలాది మంది ఉద్యోగులు పాల్గొని ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కనీస జీవన వేతనం అమలు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలను శాశ్వతం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఎన్ వెంకట్రావు అండి. సిఆర్ఎంటి యూనియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26,000 మంది మరి సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మా యొక్క నిరసన నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు ముఖ్యంగా సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీల యొక్క పాత్ర తీసుకుంటే మరి విద్యా వ్యవస్థకే మూల స్తంభాలుగా ఉన్నారు. విద్యా వ్యవస్థలో ఏ విధమైన మనకి విద్యాపరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నది ఫీల్డ్ లెవెల్లో మరి సిఆర్ఎంటీల ద్వారా, అంటే సిఆర్పీలు అండి, రీసెంట్ గా మరి సిఆర్ఎంటీ అని పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటి జిల్లా అధ్యక్షుడిని. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో 71 ఎంప్లాయ్మెంట్ సందర్భంగా ఈరోజు కనీస వేతనం మినిమం వేజ్ 26,000 రూపాయలు ఇవ్వాలని ఇది విభాగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు రావడం జరిగింది. వీరందరూ కూడా 108 మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లు, గోమిత్ర, మొత్తం అలా గోపాల మిత్ర, అలాగే సర్వశిక్ష అభియాన్, అలాగే గ్రామ పంచాయతీ వివిధ ప్రాంగాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేరారు. వీళ్ళకి మినిమం 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రధాన డిమాండ్. కొంతమందికి అయితే 62 సంవత్సరాలు డిమాండ్ పెట్టారు. ఈ డిమాండ్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో, జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించాము. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. గత 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాము. అలాగే మాతో పాటు రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని విభాగాలను, ఆ మున్సిపల్ విభాగం కానీ, పంచాయతీ కానీ, రెవెన్యూ కానీ, గోపాల మిత్ర కానీ,
అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షలు ఉండడం జరిగింది. సంవత్సరాలుగా మెడికల్ అండ్ హెల్త్ లో సార్ సెకండ్ ఏఎన్ఎం లుగా జాయిన్ అయ్యామండి. అంటే సెకండ్ ఏఎన్ఎం అన్న మాటే కానీ రెగ్యులర్ ఏఎన్ఎం తో సమానంగా పనిచేసుకొస్తున్నామండి 18 సంవత్సరాల నుంచి. కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలు సహితం లెక్క చేయకుండా మేము మా గ్రామ ప్రజలందరికీ సేవ చేసామండి, ప్రాణాలు రక్షించామండి. అయినప్పటికీ కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించకుండా, మమ్మల్ని రెగ్యులేట్ చేయకుండా, అట్లీస్ట్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, మాకు ఏ విధమైన ఎలిమెంట్స్ లేకుండా మమ్మల్ని పని చేయించుకుంటున్నారే తప్ప మా కష్టాన్ని గుర్తించట్లేదండి. మా సెకండ్ హ్యాండ్స్ చాలా మంది హార్ట్ అటాక్ లో చనిపోతున్నారు, యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. కానీ వారికి ఏ విధమైన బెనిఫిట్స్ లేకుండా కుటుంబాలు కూడా రోడ్డున పడి చాలా అన్యాయం అయిపోతున్నాయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అవసరం ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు వడ్డీ గంగాధర్ నా పేరు. మేము మార్కెట్ కమిటీ ఈ రోజు సిఐటియు అనుబంధ సంస్థగా మేము పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిపి, వివిధ శాఖల్లో చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిపి మన కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు చాలీన జీతాలతో మేము 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మేము పనిచేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మాకు చాలీన జీతాలే తీసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా చీర సారే సమర్పించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓకే చంద్రమా మనసో జాతః కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సాగునీటి పరిస్థితులపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం రామవరం గ్రామంలోని పురుషోత్తమ పట్టణం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏలేరు ఆయకట్టు, ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్లో గుర్రపు నాచు తొలగింపు, ఏలేరు మెయిన్ కెనాల్లో పూడికతీత, పెద్ద వృక్షాల తొలగింపు పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా
పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు, ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వినూత్న ఆలోచనలకు యువ పారిశ్రామికవేత్తలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న స్టార్అప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కడపలో నిర్మాణంలో ఉన్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ ఆవిర్భవించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇది కేవలం ఒక భవనం కాదని యువత ఆలోచనలు, ఆవిష్కరణలు కొత్త వ్యాపారాలకు బలమైన వేదికగా నిలుస్తుందన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు. సాక్ష్యాలు సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ కాదు, మనీ లిస్ట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిని పూర్తిగా రద్దు చేసి పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్తగా మెగా డిఎస్సి జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దాంట్లో ఉన్న విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా జరిపి ఎంతమందికి అయితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అన్నమాట ఎలక్షన్స్లో. కానీ 16,000కు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా కలిపి, ఇవి కూడా కలిపి దానికి సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అర్హత కలిగిన వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అందుకోసమే దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా, ఎందుకంటే మొన్న జిల్లా వ్యాపితంగా ఉద్యమం చేయడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి ఈ కార్యక్రమాలు అన్ని దానిలలో పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అయితేనేమి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు చొక్కా పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. యువకుల్లో చైతన్యం రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, తర్వాత మిగతా అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి, దాని తర్వాత ర్యాలీలు అయితేనేమి,
ఇవన్నీ కూడా కొనసాగింపుగా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకోకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఈ ఏదైతే మెగా డిఎస్సి కొత్తగా అనౌన్స్ చేసి కొత్తగా మళ్ళీ ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకందరికీ ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వైసీపీ అరాచక పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటన, ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెళ్లడం తప్పు కాదా అన్నారు. అయితే పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన చేయడం అవివేకమని విమర్శించారు. 2024 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి బల ప్రదర్శనలు చేసిన వైసీపీకి ప్రయోజనం కలగలేదని, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో వైసీపీపై అరాచక పార్టీ అనే ముద్ర పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీగా తయారైంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా, ఒక దద్దమ్మ ప్రభుత్వంగా తయారైంది. తమ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జైళ్ళల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళను పరామర్శించడం, ఓదార్చడం, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడం ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని. ఇది నాయకత్వ లక్షణం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారిని శ్రీకాకుళం జైల్లో పరామర్శించడానికి పోవడం అనేది అది కరెక్ట్, అది సమంజసం. దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన, దండయాత్ర. దేనికి జన సమీకరణ, దేనికి బల ప్రదర్శన, దేనికి దండయాత్ర? జైల్లో ఉండే మీ యొక్క నాయకుని కలిసేదానికి ఇది అవసరమా? 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బల ప్రదర్శనలు అనేకం చేశాడు. ఏమైంది? సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినాయి. అప్పటికైనా జ్ఞానోదయం కలగాలి కదా. ఓడిపోయిన తర్వాత మరి ఎక్కువైపోయింది బల ప్రదర్శన, జన సమీకరణ, దండయాత్రలు. ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు. దీనివల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుంది? వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక రౌడీల పార్టీ అనే ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల పార్టీకే నష్టం. పోనీ ఇంత చేసి ఉన్న సిదిరి అప్పలరాజు గారితో ములాఖత్ అయ్యారంటే అది లేదు. ఈయన బోయితలకల్లా టైం అయిపోయిందంట. ఒక నాయకునికి ఆ మేరకు సమయపాలన గురించి తెలియదు. కాబట్టి ఏది ఏమైనా వైకాపా పార్టీ పదే సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటా ఉంది. ఇక రెండవది ప్రభుత్వం సైడ్. జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజును పరామర్శించడమే తప్పు, ఇది ఒక మహాపాతకం, కరడుగట్టిన నేరస్తుని పరామర్శిస్తున్నట్టుంది అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు టీడీపీ నాయకులు కానీ పదే వ్యాఖ్యానించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఇతర స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. జీతాల పెంపు, పనిభారం తగ్గింపు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు స్కీమ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, నవ చైతన్య యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా గుర్తించి అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. పని భారం తగ్గించి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగము పోరాటాల రంగము సిఐటియు సంఘము కార్మికుల రంగము సిఐటియు సంఘము తరతరాల పేదరికం ఉద్యోగం లేనితనం సిఐటియు సంఘము ముద్దు బియ్యం ఇచ్చి బడిలో ముద్దుగా వండాలంటారు వారానికి 2 సంఘము పోరాటాల రంగము సిఐటియు సంఘము ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీగా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక కలెక్టర్ సావేద ఈ పునవి ప్రభుత్వానికి ఇచ్చి గ్లాసులో నీళ్లు పోసి మీ సమస్యల కోసం మేమున్నాం, రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి వచ్చినటువంటి మొట్టమొదటి హామీ అమలు చేసేది అంగన్వాడీల సమస్యలు అని చెప్పేసి మనం పిలుచకపోయినా కానీ వాళ్ళతో తగ్గించినటువంటి మనకు అంగన్వాడీలని ఆ రోజు కన్నీరు చేస్తే మొత్తం అటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడిగాం. 26,000 కనీస వేతనాలను పోషించలేని పరిస్థితులలో చాలని జీతాలతో ఏ విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.